స్కేటింగ్కి తీసుకెళ్ళేవారు అన్నమాట. నేను 99లో స్కేటింగ్ స్టార్ట్ చేశాను. 99లో మా అమ్మగారు డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల నేను 4:30కి పొద్దున్న లెగిసి స్కేటింగ్కి వెళ్ళడానికి అది జరిగింది. అయితే నేను స్కేటింగ్ స్టార్ట్ చేసిన రోజుల్లో నేను అంత పెద్ద గొప్ప స్కేటర్నేం కాదు. నేను చాలా స్లో స్కేటర్ అన్నమాట. నా పేరు స్టీఫెన్ పాల్, కానీ అందరూ నన్ను పలికేటప్పుడు ఇంగ్లీష్ రాక వాళ్ళు స్టీఫెన్ పాల్ బదులు స్టీఫెన్ ఫాల్ అనేవారు అన్నమాట. ఫాల్ అంటే పడిపోవడం. నిజంగా నేను పడిపోయేవాడిని స్కేటింగ్ చేస్తూ. అయితే ఒకరోజు నేనేమనుకున్నా, నాకు స్కేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. దేవా, నేను ఎలాగైనా దీన్ని సాధించాలి దేవా అని చెప్పేవాడనమాట. అయితే మా కోచ్ ఏం చేసేవారంటే, పొద్దున్న కొన్ని మంది స్కేటింగ్ నేర్పేవారు, సాయంత్రము ఇంకొన్ని మందికి స్కేటింగ్ నేర్పించేవారు అన్నమాట. అంటే పొద్దున్న అందరికీ స్కూల్కి వెళ్ళినట్లు సాయంత్రం మాత్రము ట్యూషన్ లాగమాట, ఇంకా ఎక్స్ట్రా కోచింగ్. అయితే ఒకరోజు నేను ఏం చేశాను, మొత్తానికి 2 గంటలు ప్రయాణం చేసి నేను స్కేటింగ్ క్లాస్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మా కోచ్ ఏమన్నాడంటే, నువ్వెందుకు వచ్చావమ్మా అని అడిగారు. నేను అన్నాను, సార్ నేను కూడా ఈవినింగ్ క్లాస్ చేద్దాం అనుకుంటున్నామంటే ఆయన ఒక మాట అన్నారు, స్టీఫెన్ నువ్వు చాలా స్లో స్కేటర్. ఏమన్నారండి? చాలా స్లో స్కేటరు, నువ్వు చేయడానికి కుదరదు అని చెప్పి నేను ఏదైతే స్కేటింగ్ ట్రాక్కి వెళ్ళానో అక్కడి నుంచి నన్ను పంపించేశారు. నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్గా చెప్తారేమో అనుకుంటే, లేదమ్మా నీకు అర్హత లేదు సాయంత్రం చేయడానికి అని చెప్పి నన్ను పంపించారు. నా జీవితంలో 2000 నుంచి 2010 వరకు అదే కోచ్ దగ్గర ఉన్నాను నేను. ఆయన వల్లే నేను నేషనల్ లెవెల్కి వెళ్ళాను, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాను, డిస్ట్రిక్ట్ గోల్డ్ మెడల్ గెలిచాను, స్టేట్కి గోల్డ్ మెడల్ గెలిచాను, నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను, వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను, ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను, ఏషియన్ గేమ్స్కి వెళ్ళాను, ఒలింపిక్ ట్రయల్స్ వరకు నేను వెళ్ళాను. నా మొత్తం స్కేటింగ్ కెరియర్లో 67 గోల్డ్ మెడళ్ళు, 34 సిల్వర్ మెడళ్ళు, 13 బ్రాంజ్ మెడళ్ళు నేను గెలిచాను. ఏ కోచ్ అయితే ఒకప్పుడు నన్ను బాబు నువ్వు చేయకూడదు అన్నావో, అదే కోచ్ కింద నేను 12 సంవత్సరాలు స్కేటింగ్ నేర్చుకుని, ఆయన నేను ఏ స్థానంకైతే వెళ్ళననుకున్నాడో దేవుడు నాకు ఆ స్థానానికి తీసుకెళ్ళాడు.